మనం లాస్ట్ వీక్ స్టేట్ బారోయింగ్ మనీ మీద చాలా న్యూస్ చూసాం. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ యొక్క బారోయింగ్ లిమిట్ ని 5% ఆఫ్ ద జిఎస్డిపి వరకు పెంచింది. ఇది ముందు కేవలం 3% ఆఫ్ ద జిఎస్డిపి ఉండేది. జనరల్ గా ఇది స్టేట్స్ వెల్కమ్ చేయాల్సిన ప్రపోజిషన్. ఎందుకంటే బారోయింగ్ లిమిట్ పెరిగితే స్టేట్స్ ఎక్కువ డబ్బులు బారో చేసుకుని వాళ్ళ బడ్జెట్స్ ని పెంచుకోవచ్చు, ఇంపార్టెంట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మనం చూస్తే మొన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారు చాలా క్రిటిసైజ్ చేశారు ఈ ప్రాసెస్ ని. అంతేకాదు చాలా చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ ఇలా చాలా మంది ఈ ఇంక్రీజ్ ఫ్రమ్ 3% ఆఫ్ జిఎస్డిపి టు 5% ఆఫ్ జిఎస్డిపి ఇదంతా యూస్ఫుల్ కాదు అని క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇంక్రీజ్ ని విత్ ఫ్యూ కండిషన్స్ తో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫర్ నౌ 0.5% ఆఫ్ ద ఇంక్రీజ్ అంటే 3.5% ఆఫ్ జిఎస్డిపి స్టేట్స్ బారో చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కండిషన్. సో 0.5% పెరిగింది. కానీ మిగతా 1.5% ఆఫ్ ద జిఎస్డిపి బారో చేసుకోవాలి అంటే ఈ స్టేట్స్ 4 కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఈ 4 కండిషన్స్ ఏంటంటే, నెంబర్ 1 పవర్ సెక్టర్ రిఫార్మ్స్, నెంబర్ 2 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్, నెంబర్ 3 మున్సిపల్ ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ ఫైనాన్షియల్ గా సస్టైనబుల్ ఉండాలని చెప్పి మున్సిపల్ ట్యాక్సెస్ మీద రిఫార్మ్స్, అండ్ నెంబర్ 4 వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ రిఫార్మ్ ఆ ఇంప్లిమెంటేషన్ మీద. ఈ 4 ఇంప్లిమెంట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ గా 5% ఆఫ్ ద జిఎస్డిపి బారో చేసుకోవచ్చు. కానీ ఇలా కండిషన్స్ పెట్టచ్చా స్టేట్ గవర్నమెంట్స్ బారోయింగ్ కెపాసిటీ మీద అన్నది మొన్న కాంట్రవర్సీ అయ్యింది. సో మనం ఈ ఇష్యూని ఇప్పుడు కొంచెం డీప్ గా వెళ్ళి చూద్దాం. అసలు ఎందుకు లిమిట్స్ పెడతారు, ఆ కండిషన్స్ ఎందుకు పెడతారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ మీద, అసలు ఇది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది ఈ ఇష్యూలో. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కొంచెం డీప్ గా వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 293 టాక్స్ అబౌట్ స్టేట్స్ బారోయింగ్ మనీ. ఇందులో 4 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఐడియల్లీ మీరు ఈ ఆర్టికల్ ని బేర్ టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో చదవండి. నేను ఇక్కడ కొంచెం సింపుల్ వర్డ్స్ లో రాశాను. ఫస్ట్ ప్రొవిజన్ ఏమంటదంటే, ఇందులో స్టేట్స్ విత్ ఇన్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ బయట వేరే దేశాల నుంచి కూడా బారో చేసుకోవచ్చు, కానీ స్టేట్స్ మాత్రం విత్ ఇన్ ఇండియా బారో చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఏమో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్, ఆ ఫండ్ సెక్యూరిటీ మీద విత్ ఇన్ ఇండియా స్టేట్స్ కెన్ యాక్చువల్లీ బారో యాజ్ మచ్ యాజ్ దే వాంట్. స్టేట్ లెజిస్లేచర్ కావాలంటే లిమిట్స్ పెట్టచ్చు దీని మీద. దీన్ని ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ లెజిస్లేషన్స్ అంటారు. కానీ మామూలుగా అయితే ద ఫస్ట్ ప్రొవిజన్ సేస్ దట్ స్టేట్స్ ఎంత కావాలంటే అంత బారో చేసుకోవచ్చు విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. సెకండ్ ప్రొవిజన్ ఏమంటదంటే, స్టేట్స్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్స్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ లోన్ ఇచ్చే ముందు కండిషన్స్ పెట్టచ్చు. ఇది మనం ఓన్లీ సెంట్రల్ స్టేట్ రిలేషన్ అనే కాదు, మామూలుగా బ్యాంక్ అండ్ బారోవర్ రిలేషన్ లో కూడా ఇంతే ఉంటది. బ్యాంక్ లోన్ ఇచ్చే ముందు కొన్ని కండిషన్స్ పెట్టచ్చు లోన్ తీసుకునే వ్యక్తి మీద. సో సెకండ్ ప్రొవిజన్ ఆల్సో ఇస్ నాట్ వెరీ కాంట్రవర్షియల్. ఇప్పుడు మనకి ప్రెసెంట్ కాంట్రవర్సీ ఎందుకు అంటే, బికాస్ ఆఫ్ ప్రొవిజన్ 3 అండ్ ప్రొవిజన్ 4. ప్రొవిజన్ 3 ఏమంటదంటే, ఒకవేళ స్టేట్ సెంటర్ కి ఇండెట్ అయి ఉంటే, అంటే సెంటర్ ఇచ్చిన లోన్స్ ఫ్రమ్ 1947 సెంటర్ ఏదైతే లోన్ ఇచ్చిందో స్టేట్ కి, ఆ లోన్ ఇప్పుడు ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉంటే సెంటర్ కన్సెంట్ కావాలి ఫర్ స్టేట్ టు రేజ్ ఎనీ న్యూ లోన్. అంటే ఇప్పుడు ఒక స్టేట్ సెంటర్ దగ్గర నుంచి అవుట్ స్టాండింగ్ లోన్ ఉంది అంటే ఈ స్టేట్ మార్కెట్ నుంచి డబ్బులు బారో చేసుకోవాలి అన్న సెంటర్ కన్సెంట్ ఉండాలి. అది థర్డ్ ప్రొవిజన్. ఫోర్త్ ప్రొవిజన్ ఏమంటదంటే, ఈ కన్సెంట్ ఇచ్చే ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కన్సెంట్ ఇయ్యాలో స్టేట్ గవర్నమెంట్ కి డబ్బులు తీసుకోవడానికి ఈవెన్ ఫ్రమ్ ద మార్కెట్, సెంటర్ ఎనీ కండిషన్ ని ఇంపోజ్ చేయొచ్చు. సో మనం ప్రస్తుత కండిషన్స్ 4 కండిషన్స్ ఆల్రెడీ చూసాము. ఈ 4 కండిషన్స్ కాన్స్టిట్యూషనల్ గా చూస్తే లీగలే, ఎందుకంటే మనం ఆర్టికల్ 293
ప్రొవిజన్ 4 ప్రకారం ఇండెట్ అయిన స్టేట్స్ కి కన్సెంట్ ఇవ్వాలి, ఎక్కువ బారో చేసుకోవాలి అంటే సెంటర్ కండిషన్స్ పెట్టొచ్చు. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చూద్దాము. అదేంటంటే మనం ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు క్రిటిసైజ్ చేశారు అసలు కండిషన్స్ ఎందుకు పెడుతున్నారు స్టేట్స్ మీద అని. ఒక స్టేట్ కి ఇప్పుడు సెంటర్ మీద ఇండెట్ లేకపోతే, అవుట్ స్టాండింగ్ లోన్ ఏది లేకపోతే సెంటర్ లోన్ మీద ఏ స్టేట్ అయినా సరే ఈ కండిషన్స్ ని ఫాలో అవ్వాల్సిన పని లేదు. స్టేట్స్ కెన్ హ్యాపీలీ బారో యాజ్ మచ్ యాజ్ దే వాంట్. కానీ మనకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ఇండెటెడ్ టు సెంటర్. తమిళనాడు, మధ్యప్రదేశ్ ఇలాంటి స్టేట్స్ అయితే చాలా ఎక్కువ ఇండెట్ అయి ఉన్నారు. బట్ లీస్ట్ అనుకున్న సిక్కిం ఈజ్ నాట్ వెరీ ఇండెటెడ్ టు సెంటర్, బట్ ఎంతో కొంత లోన్ ఉంది సిక్కిం కి కూడా. అలాగే ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ సమ్ అవుట్ స్టాండింగ్ సెంట్రల్ లోన్. సో ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ హ్యాస్ టు టేక్ కన్సెంట్ ఆఫ్ సెంటర్ టు టేక్ అ న్యూ లోన్. 293 ప్రొవిజన్ 3 అదే చెప్తుంది. సో ఇది ప్రస్తుత ప్రాబ్లం. ఎంత స్టేట్ రిచ్ అయినా సరే, ఎంత స్టేట్ రీపేమెంట్ కెపాసిటీ ఎంత ఉన్నా సరే, ఇప్పుడు తెలంగాణకి రీపేమెంట్ కెపాసిటీ ఎక్కువ ఉంది, కానీ తెలంగాణ కూడా ఈజ్ ఇండెటెడ్ టు సెంటర్. మనం చూస్తే తెలంగాణ ఇక్కడ ఉంది, తెలంగాణకి ఇట్ హ్యాస్ అన్ అవుట్ స్టాండింగ్ సెంట్రల్ లోన్. సో ఆబ్వియస్ గా ఆర్టికల్ 293 ప్రొవిజన్ 3 అండ్ ప్రొవిజన్ 4 ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి ఏ స్టేట్ కి ఇండియాలో అన్లిమిటెడ్ బారో చేసుకునే ఫ్రీడమ్ లేదు. సో అది ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఎట్ ద మూమెంట్. మనం ఇప్పుడు కొంచెం డీప్ గా ఆలోచిద్దాము, అసలు ఈ ఆర్టికల్ అయినా అవసరమా? ఆర్టికల్ 293 ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఇన్ జనరల్ ఓన్లీ ఇండియాలో అనే కాదు, వేరే నేషన్స్ లో కూడా ఈ ప్రావిన్సెస్, స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్ నాట్ వెరీ ఫిజికల్లీ రెస్పాన్సిబుల్. మనం ఇండియాలో కూడా చూస్తే ఎక్సెప్ట్ ఫర్ 4 to 5 స్టేట్స్ లైక్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం అండ్ ఢిల్లీ, ఈ 5-6 స్టేట్స్ తప్ప మిగతా స్టేట్స్ అన్నిట్లో there is more than 20% of public debt, 20% GSDP. ఈ 20% లిమిట్ ఎవరు పెట్టారు అంటే ఇట్స్ FRBM యాక్ట్ ప్రకారం. దట్ స్టేట్స్ అన్ని కలిపి 20% ఆఫ్ పబ్లిక్ డెట్ పబ్లిక్ డెట్ టు GSDP రేషియో 20% ఉండాలి అని FRBM యాక్ట్ చెప్తుంది. కానీ మనం చూస్తే ఈ 5 to 6 స్టేట్స్ తప్ప మిగతా అన్ని స్టేట్స్ లో ఈ లిమిట్ చాలా దాటేసేది. లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ 2019 రిపోర్ట్ ప్రకారం, సో అప్పుడు ఇంకా స్టేట్ ఫైనాన్సెస్ చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ లో డెట్ టు GSDP రేషియో 48% ఉంది. అలాగే ఎవ్రీ స్టేట్ లో ఈ ప్రాబ్లం ఉంది. సో జనరల్ గా స్టేట్స్ ఆర్ నాట్ వెరీ ఫిజికల్లీ రెస్పాన్సిబుల్. అందుకని స్టేట్స్ ని రెస్పాన్సిబుల్ చేయడానికి జనరల్ గా వాడే టూల్ ఏంటంటే ఈ కండిషన్స్ పెట్టి ఫిజికల్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో దట్ ఈస్ నెక్స్ట్ కాన్సెప్ట్ హియర్. ఇప్పుడు చూస్తే వే హెడ్ చూసి ఇప్పుడైతే కాంట్రవర్సీ వస్తుంది 293 మీద అండ్ స్టేట్స్ బారోయింగ్ కెపాసిటీస్ మీద, స్టేట్ ఈ లిమిట్స్ మీద. సో ఫ్యూచర్ లో ఏమైనా రీఫార్మ్స్ ఆలోచించగలుగుతామా ఈ ఇష్యూ మీద అంటే దేర్ ఆర్ ఎ ఫ్యూ రీఫార్మ్స్. సో నెంబర్ 1 మెయిన్ ఇష్యూ ఏమైంది అంటే మా కేసీఆర్ గారి క్రిటిసిజం లో కానీ, వేరే స్టేట్స్ క్రిటిసిజం లో కానీ, ఈ సెంటర్ పెట్టే కండిషన్స్ కొన్ని స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా కండిషన్స్ పెడుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మున్సిపల్ ట్యాక్స్ రిఫార్మ్స్ మీద చూద్దాం. మున్సిపాలిటీస్ బిలాంగ్స్ టు స్టేట్ లిస్ట్. ఇది స్టేట్ గవర్నమెంట్స్ కి ఎక్స్క్లూజివ్ పవర్ మున్సిపాలిటీస్ మీద యాక్ట్ చేయడానికి. కానీ సెంటర్ స్టేట్ లిస్ట్ లో ఇంటర్వ్యూన్ అవుతుంది using article 293 provision 3 and 4 is one argument. So oka reform enti ante ideally center state list మీద కండిషన్స్ పెట్టకూడదు. కాంకరెంట్ లిస్ట్ ఉంది, కాంకరెంట్ లిస్ట్ మీద కండిషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రిక్వైర్మెంట్ యూనియన్ లిస్ట్ మీద ఎలాగైనా పెట్టుకోవచ్చు.
సో అది ఒక రిఫార్మ్ ఇన్ ఆర్టికల్ 293 ట్రై చేయొచ్చు. ప్రొవిజన్ 4 లో ఈ స్పెసిఫిక్ ఆస్పెక్ట్ కూడా యాడ్ చేయొచ్చు, దట్ స్టేట్ లిస్ట్ మీద ఉండకూడదు అని. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కాంకరెంట్ లిస్ట్ మీద కండిషన్ పెడుతుంటే సెంట్రల్ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న పవర్ సెక్టర్ రిఫార్మ్ ఇస్ అ కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్. ఒక ఇంపార్టెంట్ రిఫార్మ్ ఏంటి అంటే ఎప్పుడైనా కాంకరెంట్ సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేయాలి అనుకుంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని యూజ్ చేసుకోవడం ఇస్ అ వెరీ గుడ్ స్టెప్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ ఈస్ మెంట్ టు రెడ్యూస్ కాంట్రవర్సీస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. కోఆపరేటివ్ ఫెడరలిజం కి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చాలా హెల్ప్ అయ్యింది. సో ఎప్పుడైనా కాన్కరెంట్ సబ్జెక్ట్ మీద యాక్ట్ చేయాలి అనుకుంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఓపెన్ చేసి స్టేట్స్ మధ్య ఒక కన్సెన్సస్ బిల్డ్ చేసి ఆ కండిషన్స్ మీద దెన్ ఆ కండిషన్ పెడితే స్టేట్స్ కూడా బిల్లింగ్ గా యాక్సెప్ట్ చేస్తాయి. ఇంకొక రీఫార్మ్ అండ్ ఇది కొంచెం డిబేటబుల్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే ప్రస్తుతానికి మనం చూస్తే లాస్ట్ 50-60 ఇయర్స్ చూస్తే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అవుట్ స్టాండింగ్ లోన్ ఏదైతే ఉందో సెంట్రల్ లోన్స్ మీద, ఈ స్టేట్ గవర్నమెంట్స్ డిపెండెన్స్ ఆన్ సెంట్రల్ లోన్స్ తగ్గుతూ వస్తుంది. మనం ఇక్కడ చూస్తే ఆల్రెడీ కొన్ని స్టేట్స్ కి చాలా తక్కువ ఉంది. మిజోరాం, మణిపూర్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానివ్వండి, తెలంగాణ కూడా చాలా తక్కువ ఉంది డిపెండెన్స్ సెంట్రల్ లోన్ మీద. అండ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇలా అవ్వచ్చు దట్ ఈ గవర్నమెంట్స్ మార్కెట్ నుంచి బారో చేసుకుని మనీ, ఆ మనీతో సెంట్రల్ గవర్నమెంట్ కి రీపే చేసేసి స్టేట్స్ ఇండెటెడ్నెస్ టు సెంటర్ కంప్లీట్ గా ఓవర్కమ్ చేసేయచ్చు. అప్పుడు ఆ ప్రొవిజన్ 3 అండ్ ప్రొవిజన్ 4 అప్లై అవ్వవు ఈ స్టేట్స్ మీద. అలాంటి పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎలా స్టేట్స్ ని ఫిజికల్లీ రెస్పాన్సిబుల్ చేయగలుగుతాయి? ఇది ఒక కాన్ఫ్లిక్ట్, ఇది ఒక ఇష్యూ. దీని మీద కొంతమంది సజెస్ట్ చేసిన రిఫార్మ్స్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇండెట్ ఉన్నా లేకపోయినా సెంట్రల్ లోన్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఉండాలి టు రెగ్యులేట్ స్టేట్స్ బారోయింగ్ కెపాసిటీ అండ్ బారోయింగ్ లిమిట్స్ అని ఒక రిఫార్మ్ చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ హైలీ డిబేటబుల్ రిఫార్మ్ బికాస్ ఇట్ ఈస్ సజెస్టింగ్ అస్ టు limit state government's borrowing capacity even if it is not indebted to center. So adi debatable అనుకోవచ్చు, కానీ the other two reforms are suggestible. అవి ఇందాకే మాట్లాడుకున్నట్టు, ఒకటి ఈ కండిషన్స్ షుడ్ బి ఇన్ కాంకరెంట్ లిస్ట్ ఆర్ యూనియన్ లిస్ట్ మోస్ట్లీ, అండ్ ఒకవేళ కాంకరెంట్ లిస్ట్ ఉన్నప్పుడు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వాడుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ states ability to entire thing about states borrowing money from market and central loans.